ప్రొడ్యూసర్స్ గారి గురించి చెప్పండి. ప్రొడ్యూసర్స్ ఈటీవీ విన్ ఒకటిను, తర్వాత రాకేష్ అని మన కృషి ఎంటర్టైన్మెంట్, ఉస్తాద్ అండ్ అనగనగా ప్రొడ్యూస్ చేశారు. సో నాకు ఉస్తాద్ అప్పటి నుంచి తన పరిచయం. సో ప్రొడ్యూసర్ కంటే మోర్ లైక్ ఫ్రెండ్. సో యంగ్ ప్రొడ్యూసర్, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయన అనగనగాతో చాలా పేరు తెచ్చుకున్నారు, మన గద్దర్ అవార్డ్స్ తీసుకున్నారు. సో మోర్ లైక్ ఫ్యామిలీ, అంటే ఎక్కడ వీళ్ళు ప్రొడ్యూసర్స్ అనేలాగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు వేరే హీరోగా ఉండి కూడా ఇంత నేమ్ వచ్చినా కూడా వేరే సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు. అంటే దాని మీద అంటే ఎలా, అంటే హీరోగా చేశాక కొన్ని సినిమాలు చేయకూడదు అనుకుంటారు కదా, అంటే ఇప్పుడు ప్యారడైజ్ కావచ్చు వేరే సినిమాలు చేస్తున్నారు కదా, దాని మీద నేను ఏమి చేయట్లా, వేరే సినిమాలు వేరే ఏమీ చేయట్లా, ఓన్లీ నా ఫిల్మ్స్లోనే ఉన్నాను, వేరే ఏ దాంట్లోనే. అంటే ఎవరిని అడిగితే చేయడానికి రెడీ? మరి నచ్చితే మనం కాల్ తీసుకోవచ్చు, కానీ నచ్చే వదులుకోతున్నామే అయ్యో అనేలాగైతే నాకేం రాలేదు. అంటే కొంచెం సక్సెస్లో ఉన్నప్పుడు అసలు వేరే సినిమాలు కూడా ముట్టుకో, పెద్ద సినిమా ఏదైనా పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన సినిమాకి, అంటే పెద్దదా చిన్నదా అని కాదు, కానీ నాకు నచ్చుతుందా అన్నది ప్రయారిటీ. ఓకే. అంటే ఇప్పుడు తిరువీర్ కథ చెప్పాలంటే ఏ జోనర్ ఉండాలి? నేను జానర్ స్పెసిఫిక్ ఎప్పుడు లేను. ఓకే. నాకు ఒక కథ చెప్తే చెప్పినంతసేపు వినబుద్ధి అవ్వాలి, చెప్పిన ఆయనకు పని వచ్చు అని నాకు నమ్మకం కలగాలి. మీ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది లైక్ సినిమాలో మామూలుగా? అంటే ఐ మీన్ స్క్రిప్ట్ వైజ్ అయితే నేను పెద్దగా ఏలు పెట్టను. అంటే నాకు ఏదైనా ఏలు పెట్టేది ఉంటే ఎప్పుడంటే నేను నేరేషన్లో డౌట్ వస్తే అడుగుతాను. నెక్స్ట్ ఆయన కథ చెప్పాక నాకు బాగుంది అని అనిపిస్తే నాకు ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చేసి వెళ్ళాలి, చదువుతాను నేను. ఓకే. చదివినప్పుడు ఏదన్నా డౌట్ వచ్చిందంటే నేను నోట్ చేసుకుంటా, పెన్సిల్తో పెన్తో రాసుకుని ఆయన మళ్ళీ పిలిచి అడుగుతాను, ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఇలా ఉండకపోతే బాగుండేదేమో, ఇక్కడ బోర్ కొడుతుందా, ఇది మీకు ఈ బూతులా అనిపించిందా, అప్పుడే అడుగుతాను నేను. సెట్కి వెళ్ళాక మళ్ళీ అడగడం ఉండదు, స్క్రిప్ట్ చదివిన రోజు అడగడం. అంటే మసూదా నుండి ఇప్పటి వరకు ఒక మినిమం హీరో అంటే గ్యారంటీ తిరుగు దగ్గరికి వెళ్తే అనేది ఒక పేరు వచ్చేసి, దీన్ని ఏమంటారు మామూలుగా? సంతోషం, అదృష్టం. రెమ్యునరేషన్ పెంచుతారా? రెమ్యునరేషన్ పెంచాలంటే సినిమాల నంబర్స్ కూడా పేరు చూస్తూ ఉండాలి కదా, అప్పుడు మాత్రమే మనం అడుగుతానికి ధైర్యం ఉంటుంది, అవతల ఇవ్వడానికి కూడా రెడీ ఉంటుంది. ఇయర్లీ ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? 2-3 సినిమాలు కంపల్సరీ చేయాలి? టార్గెట్ ఎప్పుడు లేదు, కానీ నాకు నచ్చిన పని వస్తూ ఉండాలి, నేను డైలీ సెట్లో ఉండాలి అనిపిస్తుంది నాకు. సో అప్పుడు కొన్నిసార్లు కొన్ని మనకు అనుకూలంగా ఉండవు, కొన్నిసార్లు మనం ఊహించకుండా కూడా సడన్గా సెట్ అవుతూ ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎవరైనా అడిగారా మామూలుగా? అంటే పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు అయితే లేదు. అంటే అంటే ఎక్కువ కలవరు కదా మీరు? తక్కువ. అంటే నేను బేసిక్గానే ఇంట్రోవర్ట్, అయితే షూట్లో ఉంటా లేకపోతే ఇంట్లో ఉంటా, కాబట్టి బయట తిరగడం కలవడం కూడా చాలా తక్కువ. ఈ టైటిల్ చూసి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? పాపం ప్రతాప్ ఏంద్ర నవ్వారు అంతే, ఏమన్నా వెరైటీగా ఉంది ఏంటి అన్నారు అంతే. టీజర్ చూసాక కూడా టీజర్ అంటే మొత్తం అది ఆ బెడ్రూమ్ సీన్కి సంబంధించి హాఫ్ రన్ అవుతుంటుంది. అవును. ఆ అమ్మాయి కూడా మొత్తం చెప్పడము, ప్లస్ అజయ్ ఘోష్ గారు కూడా మీకు చేయడము, ఆయనతో ఎలా? ఆయన ఫెంటాస్టిక్ యాక్టర్, థియేటర్ యాక్టర్, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను తన్ని. సో లైక్ ఒక గురువులాగా ఇలా చేయాలి, క్యారెక్టర్ని ఇలా చూడాలి. లైక్ నేను ఎవరు సీనియర్ ఉన్నా నేను వాళ్ళతో నుంచి టిప్స్ తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తుంటే షార్ట్ బ్రేక్లో. ఆ విధంలో తను చాలా హెల్ప్ఫుల్. బాగా బూతులు ఎక్కువ వాడినట్టున్నా ఆయన. అది అంటే ఆ ప్రాంతాల్లో మామూలుగా కూడా అవి బూతులు అని కూడా వాళ్ళు అనుకోరు, అవి జనజీవనంలో కలిసిపోయి ఉంటాయి, ఒక రెగ్యులర్ వర్డ్స్ లాగా. దానికి ఆ ఇంటెన్సిటీని ఎప్పుడు యాడ్ చేయరు, సరదాగా ఒక కోపం వచ్చినప్పుడు వాడే పదాల్లో ఉంటాయి తప్ప వాళ్ళు దీని అర్థం ఇది, దీన్ని ఇలా తిడితే వాడు హర్ట్ అవుతాడని కూడా వాళ్ళు అది అంతగా ఫోకస్ చేయరు. ఈ కలెక్షన్స్ నంబర్స్ నమ్ముతుంటారు మామూలు? కావాలి, నమ్మాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాటితోనే బిజినెస్ ఉంటుంది కాబట్టి. మంచి సినిమా చేశామన్నది ఎంత అవసరమో మంచి డబ్బులు వచ్చాయనేది కూడా అంతే అవసరం. అంటే ఇప్పుడు మీరు మొన్న గద్దర్ అవార్డ్ హ్యాపీ? అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము అది ఒకటి ఇంతగా సెలబ్రేట్ చేసుకుంటారని. అండ్ మీడియా యునానిమస్గా రేటింగ్స్ కానీ దాని గురించి ప్రస్తావించడం కానీ పబ్లిసిటీ చేయడం కానీ, మోర్ దెన్ ప్రొడక్షన్ హౌస్ మీడియాస్ పబ్లిసిటీ చేసిన సినిమాకి ఎంత నచ్చి ఉంటే అంతగా ఎంకరేజ్ చేసి ఉంటారనిపించింది. మేము ప్రయత్నించినప్పుడు మాకు అంత లెవెల్లో రిసెప్షన్ వస్తుందని నాకు తెలియదు. ఒక మంచి సినిమా చేస్తున్నాం అనిపించింది, కానీ గొప్ప సినిమా చేస్తున్నాం అన్నది త్రూ మీడియా, త్రూ గద్దర్ అవార్డ్, వీటి వల్లే ప్రూవ్ అయింది. నేను ఎప్పుడు ఏ సినిమా స్టేటస్ పెట్టాను, ఆ సినిమా నైట్ సినిమాక్స్లో చూసిన తర్వాత ఫస్ట్ టైం నేను కంటిన్యూగా నవ్వి పెట్టిన సినిమా. నేను ఈవెన్ ప్రెస్కి షో చేసినప్పుడు ఆర్కే సినిప్లెక్స్లో మీరు మా ముందు కూర్చున్నారు, నేను ఇటు తిరిగి ప్రెస్ వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలా అంటే వీళ్ళు కొంచెం బ్రూటల్గా ఉంటారు, నచ్చితే కానీ మాట్లాడరు కదా, ఎలా ఉంది వీళ్ళ ఎక్స్ప్రెషన్ అని చూస్తుంటే కుర్చీలో ఎగురుతున్నారు వాళ్ళు. ఏంటి ఇంత నవ్వుతున్నామా మేము అనిపించి నేను ఆశ్చర్యపోయాను. నేను ఓకే అయితే వీళ్ళకి నచ్చుతుంది సినిమా, బాగుంది అని అప్పుడు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఏమన్నా మీటర్ ఇట్లా ఉండాలి అనేది ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు? అంటే సినిమా కెరీర్, సినిమా అంటే మీటర్ అంటే ఈ కంటెంట్ నచ్చుతుంది వీళ్ళకి, ఇంకా అందరికీ. చాలా ధైర్యంగా ఉన్నాను నేను. ఇంకా అంటే మామూలుగా అప్పటి వరకు నిద్రలు లేవు, నెల రోజుల నుంచి నిద్రలు లేవు. అంటే కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త యాక్టర్లు ఉన్నారు, నేను నాది గ్యాప్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతుంది, ఇండిపెండెంట్ రిలీజ్ ఎలా వస్తుందో, ఎలా తీసుకుంటారో, అసలు నిలబడగలుగుతుందా, ఇది వచ్చిందని తెలుస్తుందా అని. ఎందుకంటే అప్పటికి పెద్ద సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి సేమ్ డే.
సో ఇంతమంది మధ్యలో ఇంత చిన్న సినిమా అసలు సర్వైవ్ అవుతుందా అనేది 100 క్వశ్చన్స్ రోజు. అర్ధరాత్రి 3ంటికి నిద్ర నుంచి మెలకు వచ్చేది, నిద్ర పట్టేది కాదు. కానీ ఆ రోజు ప్రెస్ షో చూసిన తర్వాత వాళ్ళు ఒక వ్యక్తి చెప్పారు, ప్రెస్ వాళ్ళు నచ్చకపోతే ఏదో ఒక రీజన్తో వెళ్ళిపోతూ ఉంటారు, అంతసేపు అక్కడ ఉండి మాట్లాడరు అని. అది నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, నీ సినిమా బాగుంది అందుకే వాళ్ళు ఆగారు ఇక్కడ అని. అప్పుడు నేను నిద్రపోయా ఆ రోజు. ఓకే, అంటే అంతకు మించి కామెడీ కూడా ఉండాలని నెక్స్ట్ సినిమాలు కూడా. ఇది 100% దానికి ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే. For more videos like this, subscribe Big TV channel.